హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025 సీజన్ కోసం నిన్న నైట్ ముంబై వేదికగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ తో ప్లేయర్ రిటెన్షన్, ఆర్టీఎం అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పైన ఫైనల్ డిస్కషన్ జరిగింది. ఈ మీటింగ్ కి చాలా మంది ఓనర్స్ డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తే మరికొందరు ఓనర్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టిసిపేట్ చేశారు. అసలు ఈ మీటింగ్ లో ఏం డిస్కషన్ జరిగాయి, ఎవరి ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్ గా మీటింగ్ యొక్క ఫుల్ హైలైట్స్ తెలుసుకుందాం. ముందుగా ప్లేయర్ రిటెన్షన్ విషయంలో టీమ్ ఫ్రాంచైజీస్ మధ్య బిగ్ డిబేట్ జరిగింది. మెయిన్లీ రెండు ఫ్రాంచైజీస్ మధ్య ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. కేకేఆర్ ఓనర్ అయిన షారుఖ్ ఖాన్ అండ్ పంజాబ్ కో ఓనర్ అయిన నెస్ వాడియా మధ్య ఈ ప్లేయర్ రిటెన్షన్ విషయంలో చాలా పెద్ద వాగ్వాదమే జరిగిందంట. అయితే కేకేఆర్ ఓనర్ ఎక్కువ రిటెన్షన్ ఇమ్మని డిమాండ్ చేస్తే పంజాబ్ ఓనర్ మాత్రం తక్కువ రిటెన్షన్ ఇమ్మని డిమాండ్ చేశారు. దీనికి కారణంగానే వీళ్ళ మధ్య వాగ్వాదం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంచేలా తీసివేయాలని డిస్కషన్ జరిగింది. ఐపీఎల్ లో ఎక్కువగా ఇండియన్ ప్లేయర్స్ కి ఛాన్సెస్ కల్పించాలి అనే మోటివ్ తో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ బెంచ్ పైన ఉండే చాలా మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ కోసం. అయితే చాలా మంది కోచెస్ అండ్ ప్రమోనెంట్ ప్లేయర్స్ ఈ రూల్ వల్ల ఫీల్డ్ లో ఒక లెవెల్ ఆఫ్ ప్లేయింగ్ క్రియేట్ కావట్లేదని ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఎగ్నెస్ట్ గా ఉన్నారు. అయితే డీసీ టీమ్ కో ఓనర్ జిందర్ మాట్లాడుతూ ఈ రూల్ వల్ల కొంతమంది ఇండియన్ ప్లేయర్స్ కి ఐపీఎల్ లో ఛాన్సెస్ వస్తాయి, కానీ ఇండియన్ క్రికెట్ టీమ్ కి మాత్రం సరైన ఆల్రౌండర్ సిస్టమ్ బ్లేడ్ కాలేరు. కొంతమంది ఈ రూల్స్ ని ఉంచమని చెప్తున్నా గానీ నాకైతే ఈ రూల్స్ ఇష్టం లేదు. క్రికెట్ లో గేమ్ అంటే 11 వర్సెస్ 11 అనే విధంగా ఉండాలి. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల చాలా మంది బ్యాటర్స్ కి ఛాన్సెస్ రావట్లేదు. అట్ ద సేమ్ టైం చాలా మంది బౌలర్స్ కూడా బౌలింగ్ లో ఛాన్సెస్ రావట్లేదు. సో ఈ రూల్ ని తీసివేయాలి అని ఢిల్లీ కో ఓనర్ జిండల్ చెప్పుకొచ్చారు. అయితే రిటెన్షన్ కాంబినేషన్, ఆర్టీఎం అండ్ నంబర్ ఆఫ్ రిటెన్షన్స్ గురించి కూడా వీళ్ళ మధ్య చాలా వరకు డిస్కషన్ జరిగింది. ఈ మీటింగ్ ని కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నంబర్ ఆఫ్ రిటెన్షన్ గురించి. మేజర్ గా కేకేఆర్ అండ్ ఎస్ఆర్ఎస్ టీమ్స్ ఎక్కువ రిటెన్షన్ ఇమ్మని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్ సీఈఓ కావ్య మరన్ 7 రిటెన్షన్ ఇమ్మని బీసీసీఐని రిక్వెస్ట్ చేశారు. దీంట్లో పెద్దగా సర్ప్రైజింగ్ ఏమీ లేదు. ఈ సీజన్ సన్ రైజర్స్ స్క్వాడ్ లో చాలా పెద్ద నేమ్స్ అయితే ఉన్నాయి. కెప్టెన్ పాట్ కమిన్స్, ట్రెవిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి అండ్ టి నటరాజన్ ఇలాంటి ఇంపార్టెంట్ ప్లేయర్స్ అంతా ఉన్నారు. దట్ సన్ రైజర్స్ టీమ్ ఈ సీజన్ లో ఫైనల్ కి రీచ్ అవ్వడంతో కావ్య మరన్ 7 రిటెన్షన్ ఇమ్మని డిమాండ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ కూడా ఎక్కువ రిటెన్షన్ ఇమ్మని డిమాండ్ చేస్తున్నారు. మేజర్ గా ఈ రెండు ఫ్రాంచైజీస్ నెక్స్ట్ సీజన్ లో మెగా ఆక్షన్ పెట్టకండి అని చాలా వరకు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీంతో పాటు కావ్య మరన్ మరో రిక్వెస్ట్ ని కూడా పెట్టారు. ప్లేయర్స్ ని రిటైన్ చేసుకునే విషయంలో ఎటువంటి లిమిట్స్ పెట్టకూడదు అని కావ్య మరన్ డిమాండ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీ 8 రిటెన్షన్స్ ఇస్తే దాంట్లో ఎంతమంది క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి, ఎంతమంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి, ఎంతమంది ఫారిన్ ప్లేయర్స్ ఉండాలి, ఇలాంటి లిమిట్స్ పెట్టకుండా ఫ్రాంచైజ్ క్యాప్డ్ అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ లో ఎంతమందినైనా రిటైన్ చేసుకునే విధంగా రూల్స్ ని చేంజ్ చేయమని చెప్పారు. కరెంట్ ఎస్ఆర్ఎస్ టీమ్ లో పాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, ట్రెవిస్ హెడ్ ఇలాంటి స్టార్ ఫారినర్స్ అంతా ఉన్నారు. సో ఫారిన్ ఆటగాళ్ల విషయంలో లిమిట్ పెడితే తమ స్టార్స్ ని ఆప్షన్ కి రిలీజ్ చేయవలసి వస్తుంది అని ఈ ప్రపోజల్ పెట్టారు. అయితే మోస్ట్ ఆఫ్ ది ఫ్రాంచైజ్ తమ కోర్ టీమ్ ని వదలలేమో అనే ఇంటెన్షన్ తో ఎక్కువ రిటెన్షన్స్ ని అడుగుతున్నారు. ఇప్పటికీ అన్ని ఫ్రాంచైజీస్ కి వాళ్ళ స్టార్ ప్లేయర్స్ తో వాళ్ళ ఫ్యాన్స్ కి మంచి కనెక్షన్ అయితే ఉంది. వాళ్ళ స్టార్ ప్లేయర్స్ ని ఆప్షన్ కి రిలీజ్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యాన్ లాయల్టీ కూడా దెబ్బతింటుంది అని బీసీసీఐని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే కొన్ని ఫ్రాంచైజ్ లైక్ ఎంఐ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ చాలా మంది యంగ్స్టర్స్ ని చాలా ఏళ్ళ నుండి గ్రూమ్ చేసుకుంటూ వాళ్ళపైన ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. అలాంటి ప్లేయర్స్ ని రిటైన్ చేసుకునే విషయంలో బీసీసీఐని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే కావ్య మరన్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకునే విషయంలో కొత్త చేంజెస్ ని చేయమంటున్నారు. అంటే ఎప్పుడు ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే వాళ్ళకి ఇంత శాలరీస్ అని ఉంటాయి. అంటే ఫస్ట్ రిటెన్షన్ కి 16 crores, సెకండ్ రిటెన్షన్ కి 14 crores, థర్డ్ రిటెన్షన్ కి 12 crores, ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ని రిటైన్ చేసుకుంటే 4 crores ఇలా ప్లేయర్స్ కి శాలరీస్ అయితే ఇస్తారు. కానీ ఇలా కాకుండా ప్లేయర్స్ తోనే డైరెక్ట్ గా టీమ్ ఫ్రాంచైజీస్ మాట్లాడి వాళ్ళకి ఎంత కావాలో అంతే అమౌంట్ ఇచ్చి వాళ్ళని రిటైన్ చేసుకుంటాము అని చెప్పారు. దీని ద్వారా ఆ ప్లేయర్ అతనికి వచ్చిన శాలరీలో డిసప్పాయింటెడ్ గా ఉండడు. దీంతో పాటు ఆర్టీఎంస్ కూడా ఇవ్వడం ద్వారా ఎవరైతే ప్లేయర్స్ ఆప్షన్ లోకి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి మార్కెట్ లో ఎంత ప్రైస్ అయితే ఉంటుందో ఆ ప్రైస్ కి టీమ్స్ అతన్ని బై చేసుకోవచ్చు. అయితే పాస్ట్ రషీద్ ఖాన్ లాంటి స్టార్ ప్లేయర్ మనీ కారణంగా సన్ రైజర్స్ టీం నుండి వెళ్ళిపోయాడు. దీన్ని బేస్ చేసుకుని కావ్య మరన్ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ కి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఇచ్చే రూల్ ని తీసుకురావాలి అని బీసీసీఐ ముందు ప్రపోజల్ పెట్టారు. ఇక ఈ ప్రాసెస్ ట్రాన్స్పరెన్సీ గా ఉంటది అని కావ్య మరన్ చెప్పుకొచ్చారు. అయితే నేను ఎంతమంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవాలి అనే దానిపైన మీటింగ్ జరగగా కొన్ని ఫ్రాంచైజీస్ అసలు రాబోయే సీజన్ కోసం మెగా ఆక్షన్ వద్దు, మినీ ఆక్షన్
ఆక్షన్ పెట్టండి అని ప్రపోజల్ పెట్టారు. దీనిపైన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కో ఓనర్ జిందర్ మాట్లాడుతూ చాలా ఫ్రాంచైజెస్ లో మెగా ఆక్షన్ వద్దనేది నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉందని చెప్పుకొచ్చారు. చాలా టీమ్స్ మెగా ఆక్షన్ కాకుండా స్మాల్ ఆక్షన్ పెట్టండి అని డిమాండ్ చేస్తున్నారు. నేను దానికి ఎగ్నిస్ట్ గా ఉన్నా. ఆన్ ది ఫీల్డ్ లో అన్ని టీమ్స్ బాగా పర్ఫామ్ చేసి అన్ని టీమ్స్ కూడా బాగా రాణించాలి అంటే అన్ని టీమ్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అన్ని టీమ్స్ కూడా ఈక్వల్ గా స్ట్రాంగ్ గానే ఉంటే గేమ్ కూడా కాంపిటేటివ్ గా ఉంటుంది. సో మెగా ఆక్షన్ ఉండాలి అని జిందర్ చెప్పుకొచ్చారు. అయితే కావ్య మరన్ ప్రతి 5 years కి ఒకసారి మాత్రమే మెగా ఆక్షన్ పెట్టాలి అని బీసీసీఐకి రిక్వెస్ట్ చేసింది. దీంతో పాటు ప్లేయర్స్ కి ఇచ్చే క్యాప్ సాలరీస్ లో మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇన్క్లూడింగ్ ఎస్ఆర్ఎస్ తో పాటు చాలా ఐపీఎల్ ఫ్రాంచైజీస్ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ తో మాట్లాడుకుని వాళ్ళకి నచ్చిన అమౌంట్ ఇచ్చేందుకు అనుమతించాలి అని బీసీసీ అఫీషియల్ అయిన అమీన్ కి రిక్వెస్ట్ చేశారు. ఇక మీడియా రిలీజెస్ ప్రకారం ఐపీఎల్ ఫ్రాంచైజీ ఒపీనియన్స్ అన్ని బీసీసీఐ మరో 1 week లోపు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కి రికమెండ్ చేసి వాళ్ళతో డిస్కషన్ చేస్తాము అని జై షా చెప్పుకొచ్చారు. ఇక ఈ ఆగస్టు మంత్ ఎండింగ్ లో ఐపీఎల్ రిటెన్షన్ అండ్ ఆక్షన్ రూల్స్ ని ఫైనలైజ్ చేసి అఫీషియల్ గా అప్డేట్ చేయవచ్చు. మరి చాలా టీమ్స్ మినీ ఆక్షన్ డిమాండ్ చేస్తున్నా గానీ బట్ బీసీసీఐ మాత్రం మెగా ఆక్షన్ ని పెట్టడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఇక బీసీసీఐ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో ఫ్యూచర్ లో చూడాలి. ఇక ఇది గైస్ ఐపీఎల్ పై వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవే. వీటిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.